గోయింగ్ టు తిరుపతి. గోవింద పిలిచాడు మళ్ళీ. గోవింద తిరుపతి. నేను ట్రై చేస్తావులే, మనకు చేతకాదు కొంపలో కూర్చొని చేసుకోవడం. బయటికి వెళ్ళి ఆయన ఉండేది ఇంకొక 500 ఎక్స్ట్రా చెప్తే కానీ అవ్వలేదు. ఇంకో మరొక ఫ్లైట్ అనుకుంటారు, అలా అంటున్నారు. ఏం గుడికి వెళ్తున్నాం? వెంకన్న గుడికి. ఎక్కడ వెంకన్న గుడికి? జుట్టు ఇవ్వడానికి వెళ్తున్నావా? సో స్టేషన్కి వచ్చాక తెలిసింది మా ట్రైన్ 1 గంట లేట్ అని. అసలే ఇది అనుకుంటా వచ్చాము, వచ్చిన తర్వాత తెలిసిందనమాట. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. రీషెడ్యూల్ అంటే ఇచ్చారు, చూడాలి మరి ఏంటి అనేది పరిస్థితి. నేనేమో లగేజ్ అది పట్టుకొని వస్తున్నాం, మా ఆయనేమో మా పెద్ద లగేజ్ మోసుకొని వస్తున్నారు. ఇంకా మా చిన్న లగేజ్. 2 గంటలకి ట్రైన్ అని చెప్పి మేము 6:15 వచ్చాము. వచ్చాక 1 గంట లేటు. ఏంటో తెలియదు, చూడాలి. చాలామంది షాక్ తిన్నారు మా అలాగే. స్వామి అంత త్వరగా రప్పిస్తే ఎలాగా? ఏదో ఒక టెస్ట్ ఉండాలి కదా. యాక్చువల్లీ నేను అనుకుంటూనే వచ్చాక డిలే అంటాడేమో ఏంటో అని. అలాగే అయింది. స్టేషన్లో ఎస్కలేటర్స్ ఉన్నాయి. సో పైకి వెళ్ళడానికి మాత్రమే, కిందకి దిగాలంటే లిఫ్ట్ లేదా మెట్లతోటే కిందకి దిగాలన్నమాట. ఇక్కడైతే కింద కూడా ఉంది, ఒక్కొక్క చోట ఉండదు. ఎస్కలేటర్ పెట్టి ఎన్ని రోజులైనా అందరూ భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, ఎక్కలేకపోతున్నారు. అయినా మెల్లగా చెప్పి తీసుకెళ్ళడం రాకుండా అరుస్తున్నారు ఆవిడ మీద పాపం. రుగ్వి యాత్రలు ఏజ్ వచ్చాక చేయమంటారు, ఎందుకో తెలుసా? ఇగో ఈ పిల్ల పిశాచాలతోటి ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. అందుకే 60 ఏళ్ళు దాటాక మొగుడు పిల్లలు హాయిగా తీర్థయాత్రలు చేయడం చాలా నయం. ఏమంటావు డాడీ? అది అందుకే ఓల్డేజ్ వచ్చాక వెళ్ళాలి తీర్థయాత్రల కన్నా దేనికైనా. ఈ పిల్ల పిశాచాలతో ఎక్కడికి వెళ్ళేది? మీరేమంటారండి? బస్సులో అయితే బస్సులో తీసుకొచ్చి వీళ్ళందరూ పడేయచ్చు. ఆడ ఏసీయో గీసీయో పడేస్తాడు. టైం అయింది, జస్ట్ 5 మినిట్స్ ఉంది, ఇంకా 5 to 8 మినిట్స్. ట్రైన్ అయితే వస్తుంది. మా తిరుపతి ట్రైన్ వచ్చేస్తోంది. మా తిరుపతి ట్రైన్ కొత్త ట్రైన్ శ్రీకాకుళం నుంచి వేసిందా ఇది? విశాఖపట్నం టు తిరుపతి కొత్త ట్రైన్స్. థ్యాంక్ యూ. మాకు నైట్ అవ్వడం వల్ల ఫుడ్ తెచ్చుకోవడం అవ్వలేదు. సో జొమాటోలో పెడితే ట్రైన్కి వాడే తెచ్చి ఇచ్చారనమాట. సో కరెక్ట్ టైంకి తెచ్చారండి, భలే అనిపించింది అసలు. సో ట్రైన్ వచ్చింది, ఫుడ్ కూడా వచ్చేసింది. సో స్టార్ట్ అవ్వడం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాము. మా అమ్మాయి ఏమో అక్కడ ఇక్కడ పెట్టి నాకేస్తుంది, మా ఆయనకేమో అది ముట్టుకుంది ఇది ముట్టుకుంది అని చెప్పి మొత్తం వైప్స్ తోటి అంతా క్లీన్ చేశారు. అది వదిలేసి చివరికి వచ్చి చేస్తుంది అనమాట దాని చెత్త పనులన్నీ. సో మా ఆయన టెన్షన్ అనమాట, ఎక్కడ ఏం నోట్లో పెట్టుకుని ఏం చేస్తుందో ఏంటా అని. అందుకని కాపలా కాస్తున్నారు అలాగా. సో ఫైనల్గా 1.5 గంట లేట్లో ట్రైన్ అయితే మొత్తానికి స్టార్ట్ అయింది. అమ్మయ్య అనిపించింది ట్రైన్ స్టార్ట్ అయ్యాక. అండ్ మనము ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను కదా, మనకి చిన్నపిల్లలు 1 year లోపు ఉన్న వాళ్ళకి సుభదం ఆ స్కీమ్ పైన వెళ్ళొచ్చు అని. సో సుభదం మీద ఒకసారే వెళ్ళాలా, ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చా అనే డౌట్ తోటి
సో నెక్స్ట్ టైం వితిన్ 1 మంత్లోనే మేము మళ్ళీ ట్రిప్కి అయితే వెళ్ళాం అనమాట తిరుపతికి. పెద్ద పాపని తీసుకొని వెళ్ళాం, మొక్కుంది అని చెప్పి. చిన్న పాపతో అయినప్పుడు మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ రెండో పాపకి మొక్కుంది అనమాట, పెద్ద పాపని తీసుకొని వెళ్ళాము. సేమ్ సుపదంలోనే వెళ్దాము అన్న ఐడియా తోటి 1 మంత్లోనే వెళ్ళాల్సి వచ్చింది. సో ఫైనల్గా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. గంటన్నర లేటు, 9:30కి దిగాల్సింది 11:30కి దిగామన్నమాట. హారబుల్ జర్నీ అనిపించింది, బట్ ఓకే ఇంకా తప్పదు కాబట్టి. అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్లోనే బస్ టికెట్స్ అయితే ఇచ్చేస్తున్నారు మనకి, రాను పోను కూడా తీసుకోవచ్చు. 4 days వ్యాలిడిటీ. కొండపై నుంచి కొండ కిందకి దిగడం, ఏసీ బస్సు నాన్ ఏసీ కూడా ఉన్నాయి. పర్ హెడ్ 110 రూపీస్. అదే మనం నాను పోను తీసుకుంటే 20 రూపీస్ తగ్గి 100 రూపీస్ టికెట్ చేస్తున్నారు. సో అదనమాట, టికెట్లు అయితే తీసుకొని వీళ్ళందరూ అదే అనమాట, టికెట్ తీసుకొని బయటికి వెళ్తున్నాం మేము ఇక్కడ. సో అప్ అండ్ డౌన్ ఒకేసారి తీసుకుంటే 4 days టైం ఉంది. అప్ అండ్ డౌన్ ఒకేసారి తీసుకుంటే మనకి 20 రూపీస్ తగ్గుతుంది. ఇక వీళ్ళందరూ అదే. సో బస్సెస్ కోసం వెళ్తున్నాము. మనకి రైల్వే స్టేషన్ ఎదురుగుండా అయితే బస్ అయితే ఉండదు, కొంచెం ముందుకెళ్ళాలి. అండ్ ఇదొకటి మెయిన్ థింగ్, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మంచిగా పెద్దగా కడుతున్నారు మళ్ళీ, అందుకని ఇక్కడ ఏవి ఆగట్లేదు. కాబట్టి మనం ముందుకెళ్ళి ఎక్కాలి బస్సు. సో మాట ఇదే. సో బస్ స్టాప్ దగ్గర వరకు మాత్రమే బస్ దొరికింది మాకు, కొండపైకి దొరకలేదు. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు బస్సు ఎక్కండి, మేము డైరెక్ట్ పెద్ద బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాం, అక్కడైతే మీకు 10 minutesకి ఒక బస్సు ఉంటుందని చెప్పారు. సరే అని ఎక్కాము. మా అదృష్టము దురదృష్టము తెలియదు, మేము వచ్చేసరికి మొత్తం బస్సులన్నీ ఛార్జింగ్ అయిపోయాయంట. చూడండి, ప్రతి బస్సు ఛార్జింగ్ పాయింట్లో ఉంది. ఏది ఫస్ట్ ఛార్జింగ్ అయ్యి వస్తే ఆ బస్సు ఎక్కాలి మనము. సో ఫైనల్గా ఒక అరగంట 40 నిమిషాల తర్వాత ఒక బస్సు వచ్చింది. ఫైనల్గా బస్సు ఎక్కాము. ఎక్కిన తర్వాత హమ్మయ్య అనిపించిందండి, ఎందుకంటే ఎండల్లో మాడిపోయి ఉన్నాము. సో బస్సు ఎక్కగానే ఏసీ స్టార్ట్ అయ్యి కొంచెం కూల్ అవ్వడానికి టైం పట్టింది. అవ్వగానే ఇంకా కొండపైకి స్టార్ట్ అయింది. ఇది ఎంట్రన్స్ అనమాట, మనకి ఇంకా లగేజ్ అది చెక్ చేయడానికి పాయింట్. సో లాస్ట్ టైం కూడా ఫుల్ డీటెయిల్స్తో పెట్టాను, ఒకవేళ మిస్ అయితే చెక్ చేయండి. ఇది అలిపిరి మెట్లు వెళ్ళడానికి దారి. సో ఇలా మనం చెక్కింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ప్రతి వెహికల్ ఇక్కడ ఆగాల్సిందే, ప్రతి లగేజ్ కిందకి దింపి స్కానర్లో పెట్టాల్సిందే. సో ఏడుకొండలవాడ దయ వల్ల ప్రజెంట్ అయితే హ్యాపీగా సాగిపోయింది. సో ఏడుకొండలవాడ కొండలన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఒక్కసారి నమో వెంకటేశాయ అని చెప్పి తలుచుకొని ఇంకా కొండపైకి వెళ్ళిపోదాం అనమాట. స్టార్ట్ చేస్తున్నాము. సో లగేజ్ అది తీసుకొని మా వారైతే కిందకి దిగారు. పిల్లలతో ఉన్నానని చెప్పి నేను బస్ దిగలేదు, సేఫ్ అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళు ఇలా బస్సులోనే కూర్చోవచ్చు, కిందకి చెకింగ్ కోసం వెళ్తున్నారు బ్యాగ్స్ తీసుకొని. మా బస్సులో వాళ్ళందరూ వెళ్ళారు, మా వెనక బస్సు వాళ్ళు వీళ్ళందరూ కూడా చెకింగ్ కోసం వెళ్తున్నారు. చెకింగ్ మొత్తం అయిపోయింది, లగేజ్ తీసుకొని అందరూ వెయిటింగ్ అనమాట బస్ కోసము. సో ఫైనల్లీ అందరూ చెకింగ్ అయిపోయిన తర్వాత బస్సు ఎక్కేశారు. మొత్తం అన్నీ అయ్యాయి. ఇంక ప్రశాంతంగా కొండపైకి వెళ్తున్నాము. ఇంకా మా వారిది అయిపోయింది, తీసుకొచ్చేసారు. అగో లగేజ్ అంతా సర్దుతున్నారు ఎక్కిన తర్వాత. నేను మాత్రం పిల్లలు ఉండడం వల్ల సేఫ్ అనమాట, దిగకుండా. సో స్వామిని ఎప్పుడు చూస్తామా అని ఆత్రం, ఆనందము, వెయిటింగ్. కొండపైకి రీచ్ అయిపోయాం ఫైనల్లీ. ఇదిగో జలపాతము, స్వామిది. మెట్ల మార్గం నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ నుంచి అలా వస్తారనమాట కంటిన్యూ. టైం లాగే మా చిన్న పాపతో వచ్చినప్పుడు ఎలా అయిందో ఇప్పుడు కూడా అంతే. సన్నిధానం దగ్గరకు వచ్చాము, వాళ్ళు రూమ్స్ చెక్ చేసి రూమ్ అలాట్ చేస్తున్నారు. తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ మన రూమ్ నెంబర్ అది రాయించుకున్నాక మనం వేరే చోటుకి వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను, వెయిట్ చేయి. చెప్పాను కదా, ఆఫీస్ దగ్గర నుంచి ఎంబీసీ 34కి పంపించారు. సో మనం ఏదైనా 300 కానీ స్పెషల్ ఆన్లైన్ దర్శనాలు కానీ తీసుకుంటే రూమ్ కనుక బుక్ చేస్తే మనం ఇక్కడికే రావాలి. ఇదే ఎంబీసీ అనమాట. దేనికైనా ఎంక్వైరీకైనా, రూమ్ అలాట్మెంట్కైనా, దర్శనంకైనా దీనికే రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రిమైనింగ్ ఎక్కడ రూమ్ అలాట్ చేస్తారనేది వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది, కీస్ అవి. రూమ్ అలాట్మెంట్స్ కోసం చూడండి క్యూ. సో ఇప్పుడైతే శుభదానికి టైం లేదు, అందుకని పాపకి ఫస్ట్ తలనీలాలు ఇచ్చేసి ఫ్రెష్ అయ్యి మాడవీధుల్లో తిరిగి రేపు దర్శనానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఆల్రెడీ 4:30 4:45 అయిపోయింది, ఇంకా లోపలికి అలౌ చేయరు. అందుకని చెప్పి మేము ఇంకా
అలా తిరిగి కొంచెం పాపకి తలనీళ్ళలు ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా మాడవీధుల్లో తిరిగి రాత్రి భోంచేసి రూమ్కి వద్దామని ఫిక్స్ అయ్యాము. సో అన్నమయ్య భవన్లో ఇచ్చారు మాకు. ఇదే మా కాటేజ్ బిల్డింగ్. ఇందాక చూపించాను కదా ఎన్నిసార్లు చూపించాను. సో అందుకని ఇంకెళ్తున్నాం అనమాట. సో మీద విషయాలు మాట్లాడుతూ ఉంటా, డోంట్ స్కిప్. తలనీలాలు అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సుబద్ధంలో రెండోసారి అలౌ చేస్తారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వెయిట్ అండ్ వాచ్.